అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఎవరైనా మన దగ్గరికి వచ్చారు, కష్టం సుఖం చెప్పుకున్నారండి. కష్టం సుఖం చెప్పుకున్నప్పుడు కడుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే మనల్ని నమ్మి కదా మనకు చెప్పారు. ఇప్పుడు నన్ను నమ్మి నాకు చెప్పారు. నాకు చెప్పినప్పుడు నేను వాళ్ళు ఎలాగా నాకు చెప్పారో అలా కడుపులో పెట్టుకుని పక్క మనిషికి తెలియకుండా దాన్ని అలాగ మింగేసినప్పుడు, కడుపులో మింగేసినప్పుడు ఆ మాటకు విలువ ఉంటుంది. ఆ చెప్పిన దానికి విలువ ఉంటుంది. ఆ మాట మనం విన్నందుకు విలువ ఉంటుంది. అవతల వ్యక్తికి గౌరవం పెరుగుద్ది. ఎలా అంటే ఏది చెప్పినా కడుపులో పెట్టుకుంటారు. ఆవిడ దగ్గర ఏదన్నా రహస్యం చెప్పామంటే ఆవిడ బయటికి అన్నారో, అందుకని ఏదన్నా ఉంటే ఆవిడకే చెప్పుకోవాలి అని అనిపిస్తుంది. అదే నేను 10 మందిని కూర్చోబెట్టి 10 మంది ఉన్నప్పుడు ఈ మాట వెల్లడి చేశాను అనుకోండి, అవతల వాళ్ళు నీధిలో పెట్టామనుకోండి, వాళ్ళకి ఇప్పుడు ఇవాళ కాదు రేపైనా తెలుస్తుంది. తెలిసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓహో ఈవిడ మనస్తత్వం ఇటువంటిది కోసం ఇంకెప్పుడు మనం చెప్పకూడదు, తప్పు చేశాను చెప్పి నా ఇంటి గుట్టు చెప్పి తప్పు చేశానన్న భావం కలుగుతుంది. అది ఎప్పుడు కూడా తప్పండి. అది మనది ఎలా కడుపులో పెట్టుకుంటున్నామో ఎదరోళ్ళు మనకి ఏదన్నా మాట చెప్పినప్పుడు కూడా అలాగే కడుపులో పెట్టుకోవాలి. కడుపులో పెట్టుకున్నప్పుడే గౌరవం మర్యాదలు అనేవి ఉంటాయి. మంచి చెడ్డ ఉంటుంది. ఒక తల్లిలాగా వాళ్ళు వచ్చి మనకు చెప్పారు అంటే అది వినేసి మనం అలా వదిలేసి ఉంచి, మనకు తోస్తే ఒక మంచి సలహా చెప్పి, లేదు అంటే కనుక ఏదో ఒక ఆలోచన చెప్పేసి వదిలేయాలి తప్ప దాన్ని పొడిగించి 10 మందికి చెప్పేలాగా ఉండి ఆ 10 మందిలో వాళ్ళని పలసం చేసేలాగా ఉంటే మన విలువ పాడైపోతుంది. ఏమంటారు చెప్పండి?